కడప జిల్లా సిద్ధవట మండలంలో సింగిల్ విండో అధ్యక్షుడిగా దశరథ నాయుడు ఎన్నిక కావడంతో స్థానికంగా ఆనందం నెలకొంది. ఈ సందర్భంగా నిర్వహించిన అభినందన కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ చమర్తి జగన్మోహన్ రాజు, టీడీపీ సీనియర్ నాయకుడు చలమయ్య యాదవ్, డాక్టర్ వీరభద్రుడు, నిత్యభుజయ్య స్వామి ఆలయ చైర్మన్ రాజేంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. నూతన అధ్యక్షుడైన దశరథ నాయుడును పార్టీ నాయకులు శాలువాతో సన్మానించి అభినందనలు తెలిపారు. స్థానిక వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడంలో సింగిల్ విండో పాత్ర ఎంతో కీలకమని, రైతుల సమస్యలు పరిష్కరించేందుకు సమర్థవంతంగా పనిచేయాలని నాయకులు సూచించారు. అలాగే ముఖ్యంగా ఒక కృషి చేసినటువంటి మన సమర్థ జగన్మోహన్ రావు గారికి మరీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ సమావేశం వచ్చినటువంటి మీ అందరికీ కూడా మరీ ధన్యవాదాలు తెలుపుకుంటూ రాబోయే కాలంలో రైతులందరికీ కూడా అందుబాటులో ఉండి నా చేతనైనటువంటి సహాయాలు చేస్తారని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి పెద్దలు, గౌరవనీయులు, రాజంపేట ఇన్ఛార్జ్ చమ్మర్తి జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే డిసిసిబి చైర్మన్ సూర్యనారాయణ రెడ్డి గారికి, అలాగే సీనియర్ నాయకులు చేస్తున్నటువంటి దారపల్లి దశరథ రామనాయుడు గారికి, అలాగే సింగిల్ విండో మాజీ అధ్యక్షుడు పెద్దలు జగదీశ్వర రెడ్డి గారికి, అలాగే రాష్ట్ర డైరెక్టర్లకు నాగూరు వీరభద్రులకు, అలాగే ఈ వేదిక ఉన్నటువంటి పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. తెలుగుదేశం పార్టీ అధికారంలో లేనప్పుడు తెలుగుదేశం పార్టీని సిద్ధవటం మండలంలో అన్ని విధాలుగా దగ్గర ఉండి అన్నీ చూసుకున్నటువంటి మన దారపనేని దశరథ రామనాయుడు గారికి పార్టీ గుర్తించి, అదేవిధంగా మన రాజంపేట ఇన్ఛార్జ్ గారు ఆయన యొక్క కష్టాన్ని గుర్తించి ఆయనకు ఈరోజు ఈ సింగిల్ విండో పదవిని అప్పచెప్పడం కార్యకర్తలు, నాయకులు, సిద్ధవటం మండల ప్రజలందరూ ఆశిస్తున్నటువంటి విషయం అందరికీ తెలుసు. ఉంటాయి కదా Say that me. అయిపోయింది కదా, వెనక్కి రాండి కొంచెం. ఓకే సార్. చూడండి ఓకే.